చెప్పండి. అయితే ఈ విషయంపైనే మనకు బీజేపీ నాయకులైనటువంటి చెదురుపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో అసెంబ్లీలో 42% రిజర్వేషన్ సంబంధించింది మీ పార్టీ పక్షాన మాత్రం వాళ్ళు అనుకూలంగానే వ్యవహరించారు. కాకపోతే ఈరోజు ఎప్పుడైతే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేతృత్వంలోనే ఇక్కడికి సంబంధించిన కొంతమంది నాయకులు అందులోకి వెళ్ళి ఒక ప్రత్యేకమైన వర్గానికి ఇది లబ్ధి పొందే సమకూర్చే విధంగానే ఉన్నది, అందుకోసమే మేము దీన్ని వ్యతిరేకిస్తున్నామని బహిరంగంగానే చెప్తున్నారు. కానీ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు మాత్రం ఈ విషయంపై ఎలాంటి మాటలు మాట్లాడతలేరు, అంటే ఢిల్లీలో సెంట్రల్లో ఉన్నవారు. అయితే ఈ విషయంపై ఈ పార్టీకి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన పార్టీ నేతలు ఒకవైపు, సెంట్రల్కు సంబంధించిన నేతలు ఒకవైపు ఉన్నట్టుగా మనం భావించవచ్చా, లేకుంటే 42% రిజర్వేషన్పై బీజీ స్టాండ్ ఏంటండి? ముందుగా ఫోర్సైట్ టీవీ వాళ్ళకి, అదేవిధంగా ఈ చర్చలో పాల్గొంటున్నటువంటి సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఇప్పుడు ఈ 42% బీసీ రిజర్వేషన్ అని చెప్పి ఇప్పుడు ఈ రెండు పార్టీలు ఎవరికి వాళ్ళు రాజకీయ లబ్ధి కోసమే తప్ప, ఒకరేమో ఇక్కడ హైదరాబాద్లో ధర్నా పెడతారు, ఒకరేమో ఢిల్లీలో ధర్నా పెడతారు. మేమేమంటున్నామంటే ఇది బీసీల కోసము వీళ్ళు కొట్లాడుతున్నట్టు కనిపించట్లేదు. వీళ్ళు 42% 42% బీసీలకు రిజర్వేషన్ అని చెప్పి మరి అందులో నుంచి 10% ముస్లింలకు ఇచ్చుకుంటూ మరి అది బీసీలకు రిజర్వేషన్ ఎట్లయితుందో మాకైతే అర్థం అవ్వట్లేదు. మీరు 42కి 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వండి, ఇస్తే దాన్ని జనాలు అంతా యాక్సెప్ట్ చేస్తారు. ఈరోజు ఢిల్లీలో ధర్నా పెట్టినారు, అక్కడ ప్రజలు బీసీలు వాళ్ళ వైపు లేనే లేరు, అక్కడ వెళ్ళి ఢిల్లీలో ధర్నా పెట్టుతున్నారు. ఢిల్లీలో ఎందుకు ధర్నా పెట్టినారో కూడా అర్థం అవుతలేదు. ఢిల్లీలో ధర్నా పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ చూస్తుంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే బీసీల వైపు ఉంది. మేము ఇక్కడ క్లియర్ కట్ గా చెప్తున్నాము, రాబోయే రోజుల్లో ఇక్కడ ఏదైతే సీఎం ఉంటున్నారో ఆ సీఎం కూడా మేము బీసీ అభ్యర్థి పేరే బీసీనే మేము ప్రకటిస్తున్నాం, బీసీ అని మేము క్లియర్ కట్ గా చెప్తున్నాం. అదే రకంగా కేంద్రంలో చూసుకున్నట్టయితే దాదాపు 42% మేము బీసీలకు ఇచ్చాము. అదేవిధంగా 10% ఇచ్చాము, ఒక 5% ముస్లింలకు ఇవ్వడం కూడా జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, నువ్వు ఇక్కడ రాష్ట్రంలో ఎంతమంది బీసీలకు మంత్రుల పదవులు ఇచ్చినామని మేము కొంచెం వాయిస్ వస్తలేదు. పీసీఆర్ కొంచెం చెక్ చేయండి. పీసీఆర్ అటెన్షన్ ప్లీజ్. వాయిస్ రావట్లేదని చెప్తున్నారు, ఒకసారి చెక్ చేయండి ప్లీజ్. వాయిస్ చాలా తక్కువ వస్తుంది సార్. ఓకే జమీల్ భాయ్, యా జస్ట్ పీసీఆర్. ఓకే, షల్ ఐ గో హెడ్? రైట్ సార్, మాట్లాడండి సార్. బ్రదర్ వాయిస్ వినపడుతుందా? లైవ్ లో ఉన్న అందరికి వినబడుతుందండి, అందరికి వినబడుతుంది. కాకపోతే మీకు అక్కడ కొంచెం ఇంటర్ఫేర్ ఉన్నదని. నో ప్రాబ్లం. మేము ఏమంటున్నాం అంటే ఈ ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చో కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చో ఓన్లీ రాజకీయ లబ్ధి కోసమే ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయో దాని ముందు ఒక డ్రామా ఆడుతున్నారు తప్ప వీళ్ళు బీసీలకు చేసేది ఏమీ లేదు, బీసీలకు ఏమి చెయ్యరని చెప్పి కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము చెప్తున్నాం. గతంలో ఉన్నటువంటి పార్టీ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఉందో వాళ్ళు బీసీలకు ఏమి ఇచ్చినారు, ఏం చేసినారని అందరు చూసినారు. బీసీలకు కులవృత్తులే చేసుకోండి, మీరు మేకలే పెంచుకోండి అని తప్ప గొర్రెలను పెంచుకోండి, బర్రెలను పెంచుకోండి అని చెప్పి ఆ నాయకుడు ఆ రకంగా చేసిపోతే ఇప్పుడు ఈ నాయకులు వచ్చి ఏం చేసినారు, మేము 42% ఇస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ లో ఏం చెప్పినారండి? 42% బీసీలకు ఇస్తామని చెప్పిరా, లేకపోతే 42% లో 10% ముస్లింలకు ఇస్తామని చెప్పిరా అనేది ఒకటి వారు క్లియర్ గా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మేము మా భారతీయ జనతా పార్టీ విషయానికి వచ్చేసరికి కేంద్రంలో 27 మంది మంత్రి పదవులను ఇచ్చినాం. నువ్వు రాష్ట్రంలో ఎంతమంది మంత్రి పదవులను ఇచ్చినావు? ఫస్ట్ ఇక్కడ ఏదైతే మీరు ఇక్కడ రాష్ట్రంలో ఎలగబెడుతున్నారో ఫస్ట్ ఇక్కడ బీసీలకు ఏం చేసినారు అనేది క్లియర్ కట్ గా చెప్పండి. చెప్పిన తర్వాత వెళ్ళి మీరు ఢిల్లీలో కూర్చోవలసిందిగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. వీళ్ళు కేవలం ఒక రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టిఆర్ఎస్ పార్టీ కావచ్చు, వాళ్ళ వైపు బీసీ నాయకులు కానీ బీసీ సోదరులు కానీ బీసీ సమాజం ఓన్లీ భారతీయ జనతా పార్టీ వైపే చూస్తుంది. రేపు ఫ్యూచర్ లో కూడా మేము క్లియర్ గా చెప్తున్నామండి, రేపు సీఎం అభ్యర్థి బీసీ అభ్యర్థి ప్రకటిస్తామని చెప్పి వాళ్ళని చెప్పమని చెప్పండి. చెప్పరు. 42% డిక్లరేషన్ అని చెప్పినారు, 42% బీసీలకు ఇస్తామని చెప్పినారు, మళ్ళీ అందులోకి వెళ్ళి 10% ముస్లింలకు ఇస్తామంటున్నారు. ఏదైనా రిజర్వేషన్
ఏదైతే కులాల ప్రాతిపదికన వస్తే తప్ప ఈ మతాల ప్రాతిపదికన రాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ Right. ఒక్కసారి వీళ్ళు ఢిల్లీలో ధర్నాలు చేసినా ఇంకెక్కడ చేసినా కూడా బీసీలు మాత్రం కాంగ్రెస్ వైపు చూడట్లేదు అని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి నేను తెలియజేస్తున్నాను. రైట్ సార్, ఇదే విషయంపై పోచపైన శ్రీహరి యాదవ్ గారు